అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తుందని శుక్రవారం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైందని తెలియగానే బీఆర్ఎస్ పార్టీ ఇతర కాంగ్రెస్ నేతల్ని రేసులోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆశలు పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అసలు తమకు హైకమాండ్ నుంచి ఇంకా సమాచారం రాలేదని అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉందని ప్రచారం ప్రారంభించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదని చేసిన రచ్చ తర్వాత ఆయనకు నిజంగా ఇవ్వాలనుకున్నా ఇవ్వరు. ఇస్తే బెదిరింపులకు లొంగిపోయారని అనుకుంటారు. అలాంటి సంకేతాలు పంపితే మరో 10 మంది అదే బెదిరింపులతో బయటకొస్తారు. సామాజిక వర్గాల కోణం, జిల్లాల ప్రాతినిధ్యం ప్రకారం చూసినా ఆయనకు అవకాశమే రాదు. అయినా ఆయన రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది బీఆర్ఎస్ అనుకూల మీడియా, సోషల్ మీడియా. కోమటిరెడ్డికి మంత్రి పదవి ఇస్తే అది రేవంత్ రెడ్డికే అవమానం అవుతుంది. కొద్ది రోజులుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. నేరుగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని కేబినెట్ లోకి తీసుకోవాలని హైకమాండ్ ఆదేశించడం కష్టం. ఆదేశించినా రేవంత్ తీసుకోవడానికి సందేహిస్తారు. ఏ విధంగా చూసినా రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఉండదు. అంతగా రెడ్డి నేతకు ఇవ్వాలనుకుంటే సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పిస్తారు.